పిచ్ టాక్టిక్స్ ఆడాలంటే మనకు ముందు తెలియాల్సింది మన రూలర్ యొక్క పవర్. నేను సెలెక్ట్ చేసుకుని రాయల్ కింగ్ అనమాట. రాయల్ కింగ్ పవర్ ఏంటంటే నువ్వు ఓడిపోయిన ప్రతి మ్యాచ్కి నీకు 4 ఎలిక్సర్ వస్తుంది, ప్లస్ నీ హిట్ పాయింట్స్ 12 ఉంటాయి. మిగతా కింగ్స్ అందరికీ 10. సో ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ రౌండ్ ఆర్ సెకండ్ రౌండ్ కనుక ఓడిపోయామనుకో మనకు ఒక 4 ఎలిక్సర్ ఎక్స్ట్రా వస్తుంది. అది మనకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ రౌండ్స్లో గెలవడానికి. సో ఓడిపోయినా పర్వాలేదు ఫస్ట్ రౌండ్ మ్యాచ్లో. చూద్దాం మనోడు ఏం పెడతాడు. అందుకే ఒకటి బార్బేరని పెట్టి వదిలేశారు. కన్ఫర్మ్ ఓడిపోతాం. ఇది మహా అయితే మనకి ఒకరిని కూడా చంపలేమేమో. 9 హెల్త్ దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు 13 ఎలిక్సర్ వచ్చింది. ఇంకా చాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి గెలవడానికి ట్రై చేయొచ్చు. చూస్తూ ఉండండి, ముగ్గురిని నేనే వేసేస్తాను ఈ గేమ్లో. అన్నిటికన్నా మెయిన్ మనం వాడే కార్డు మిగతా కార్డ్స్లో సింక్లో ఉండాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా పవర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఏంటి, నాకు రాయల్ వచ్చింది, థ్రోవర్ వచ్చింది. థ్రోవర్ నోబుల్ 2 వచ్చాయి కాబట్టి మనకు కొంచెం అడ్వాంటేజ్ అనమాట. చూద్దాం. మనం ఓడిపోయినా మనకి +4 ఎలిక్సర్ వస్తుంది. గెలిస్తే ముందుకెళ్తాం. ఎట్లయినా ఈ రౌండ్ మనం ఓకే చూసారా, స్పిరిట్ ఎంప్రెస్కి 10 ఉన్నాయి హిట్ పాయింట్స్, కానీ మనకి మాత్రం 12 ఉన్నాయి. కాబట్టి మనకి ఇంకా 9 వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర 10 ఎలిక్సర్ ఉంది. వాళ్ళ ఎవరి దగ్గర అంత ఉండదు. పక్కా ఈ రౌండ్ కూడా మనమే గెలుస్తాం. చూడండి, మనకి ఫస్ట్ ఉన్నోడికి వాడి దగ్గర కూడా మంచి కార్డ్స్ ఏమైనా ఉంటాయి. ఇద్దరికి సేమ్ హెచ్పి. కానీ నాకు తెలిసినంత వరకు మన దగ్గర 2 సింక్లు ఉన్నాయి, నోబుల్, థ్రోవర్. కాబట్టి మనమే గెలవచ్చు. అబ్బా చాలా చూడు, నా ఎగ్జిక్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. చాలా బాబు ఇదే వేసాను మొత్తం. మస్కటైర్ కూడా అసలు ఈ కొత్త అప్డేట్లో ఏంటో కొత్త పవర్స్ ఇచ్చేసి ఎవరైతే కొత్త కార్డ్స్ని వాడుతున్నారో వాళ్ళే ఆల్మోస్ట్ గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆ స్పిరిట్ ఎంపరర్స్కి స్కెల్టన్ కింగ్ని పెడదాం. స్కెల్టన్ కింగ్ పెడితే మనకి 100 కూడా వస్తుంది. 100 కనుక 2 ఉన్నాయి అనుకో, ఆపోనెంట్లో ఎనీ 2 కార్డ్స్కి 25% హెల్త్ తగ్గుద్ది. అదే 4 ఉంటే 50%, 6 కనుక పెడితే 75%. అలాగనమాట. అందుకే మనం కార్డ్స్ని ఎప్పుడు సింక్ చేసుకుంటే గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం. కమన్, నా స్కెల్టన్ ఇంకా తీస్తాడు. ఎగ్జిక్యూషనర్ని లెవెల్ 2 చేసి మంచి పని చేసాం అసలు. ఊరే మీరు అందరూ చచ్చిపోతున్నారు. నాకు తెలిసి దొబ్బిందిలే ఈ రౌండ్. నెక్స్ట్ రౌండ్ చూసుకున్నాం. సర్లే, పోయినా కానీ మనకి ఎలిక్సర్ ఇస్తారు. చాలు, గెలిచేయచ్చు. నెక్స్ట్ రౌండ్నే కలుపుతాం. పర్వాలే, కానీ అందరు నా చేతిలోనే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. పెక్కాని యాడ్ చేసాం కదా, మనకి ఏస్ కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు 4 ఉన్నాయి మనకి సింక్ అయ్యి. ఏస్, 100, నోబుల్, థ్రోవరు. కార్డ్స్ కొంచెం సైకిల్ చేద్దాం. ప్రిన్స్, బార్బేరన్ని డబ్బులు తీసుకోవచ్చు. మధ్యలో ఎందుకు 3, 2, 1 పదరా. ప్రిన్స్ గారు ఒక్కటే డాష్ ఎగ్గర కొడతాడు చూడండి. ఇది ఏమనుకుంటున్నావు? మనం కనుక ఒక 2 కాదు లాస్ట్గా ఒక్క కార్డు మిగిలినా కానీ వాడిని నాకౌట్ చేసేయచ్చు. ఒకటి కాదులే, 4 మీద అవుట్ చేసాం. ఇంకా చెప్పా కదా, ఒక వికెట్ అవుట్. ఇంకా 2 ఉన్నాయి. మ్యాక్సిమం 2 కూడా నేనే కంప్లీట్ చేస్తా. ఇప్పుడు ఎవరికి మ్యాచ్ పడుతుందో చూద్దాం. మనకి థర్డ్ ఆడికి పైన కనిపిస్తుంది కదా, బ్లూ కలర్. మనం రెడ్ కలర్ వాడు. అంటే వాడు కూడా పెక్క లెవెల్ 2 చేసాడు. ఒకసారి వాడిని కూడా చెక్ చేద్దాం. పెక్క, బ్యాండెట్, వాల్కేరీ మేము ఉన్నాయి. వాడి దగ్గర మంచి కార్డ్స్. అయినా మందే స్ట్రాంగ్. మన దగ్గర 4 ఉన్నాయి సింక్లో, వాడి దగ్గర 3 ఉన్నాయి. మనకి వస్తాయి రౌండ్ కూడా మ్యాక్సిమం. ప్రిన్స్ని ఎడ్జ్లో పెడితే ఎడ్జ్లో పెట్టే ట్యాంకుల్ని కౌంటర్ చేయొచ్చు. నెక్స్ట్ రౌండ్ రాయల్ గోస్ట్ కానీ తీసేద్దాం ట్రై చేద్దాం. చెప్పా కదా, ట్యాంక్స్ని కౌంటర్ చేయొచ్చని. ఈ రౌండ్ కూడా మందే సేమ్ ఇందాకలాగా.
ఒక్కరు మిగిలినా కానీ వీడిని కూడా నాకౌట్ చేసేయచ్చు. గెలిచేసాం, అయిపోయింది. ఇది కూడా మంది. రెండో వికెట్ కూడా అవుట్. అంతే. ఇంకా లాస్ట్ మనకి వాడికి ఏమో అయినా ఏం కాదులే. వాడు కూడా ఒకసారి చెక్ చేద్దాం, మనం అప్గ్రేడ్ చేసుకో. ఏదో ఒకటి లెవెల్ 3 చేయాలబ్బా. లెవెల్ 3 చేస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ మనకి ఏడా కార్డులు వస్తాయి కదా, వీళ్ళు కావాలని చేస్తారు గేమ్ వాళ్ళు, నమ్మహాలు. చూద్దాం, ఒకవేళ ఈ రౌండ్ ఓడిపోతే ఎలిక్జర్ వస్తుంది. ఒక ఎలిక్జర్ ఉంది మన దగ్గర. గెలిస్తే మళ్ళీ ఇంకో రౌండ్ జరుగుద్ది. వాళ్ళ దగ్గర మంచి ఖర్చు పెట్టుకున్నాం. వాళ్ళ దగ్గర మా అన్నున్నాయండి లెవెల్ 2లో. పర్లే, ఏం మార్చబడలే. పెంచా బాట్ కూడా అసలు లెవెల్ 3 కూడా అవసరం లేదు మనకి, వీటితోనే వేసేయచ్చు. ఇంకొన్న కూడా కొనబడలే. యూట్యూబ్ ప్రిన్స్ ఏమన్నా లెవెల్ 3 చేయొచ్చేమో. చూద్దాం, బార్బెన్ కానీ నమ్మేద్దాము. రాయల్ కోస్ట్ని అప్గ్రేడ్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, విచ్ వచ్చిందా? రాయల్ కోస్ట్ని కూడా తీసేద్దాం. రాయల్ కోస్ట్ని తీసేసి విచ్ వాడుకోవచ్చు. విచ్ అయితే మనకి అవెంజర్ వస్తుంది, 100 కూడా వస్తుంది. ఇప్పుడు 5 ఉన్నాయి సింక్లో. ప్రిన్స్ కానీ చేసిన నైట్ని పెడితే షీల్డ్ కూడా వస్తుంది. ఓకే, కరెక్ట్గా వచ్చాడు నైటు, తీసేద్దాం. ఓకే, అది జాలి ఇంకా గెలిచేసాం, అయిపోయింది మ్యాచ్. బట్ 10 దాకే బాటిల్ ఆగాడు. ఇప్పుడు మనకి ఇన్ని సింపుల్గా ఉంటే అసలు కలవడం కూడా కలవలేడు. చెప్పే కదా, ముగ్గురిని నేనే నాకౌట్ చేస్తాను అంతే. ఇప్పుడు ఈ అప్డేట్లో మ్యాచ్ టాక్టిక్స్లో స్ట్రాంగెస్ట్ రూలర్ అంటే రాయల్ కింగే. ఏమో నాకు ఇంకా గాబ్లిన్ కింగ్ అన్లాక్ కాలేదు, కానీ అన్లాక్ చేశాక దాని మీద ఒక వీడియో చేద్దాం. సరే, అది అట్లా ఉంటుంది మనతో. ముగ్గురిని నేనే నాక్ చేశా. మొత్తానికి ఫస్ట్ ప్లేసు. ఓకే, చూసారా, 1 2 3 4 5 6 ఉన్నాయి మన సింక్లో. ఎవరు దడదాపుల్లో లేరు. సరే అయితే మామ, ఇంక ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చితే, కొత్త ఛానల్ కాబట్టి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్.